కాక్స్ అంటే ఏంటి? నాకు తెలీదమ్మా. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ద డైరెక్ట్ కాస్ట్ దట్ వి అప్లై ఆన్ ద ప్రొడక్ట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ విత్ ఎ రియల్ సినారియో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జ్యూస్ షాప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. దాంట్లో మీకు రా మెటీరియల్స్ కావాలి. రా మెటీరియల్ కింద ఒక ఆరెంజ్ అనుకుందాం. సో ఈ ఆరెంజ్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, నిమ్మకాయలతో ఏం మాట్లాడిస్తారు సార్? చదువు పిల్లలు ఓ నిమ్మకాయ. సో నేను ఆరెంజ్ జ్యూస్ చేసి అమ్మాలనుకుంటే ఫార్మర్తో నేను ఒక కాంట్రాక్ట్ మాట్లాడుకుంటాను. పర్ ఆరెంజ్ 5 రూపీస్ అని. పర్ ఆరెంజ్ 5 రూపీస్ అయినప్పుడు నేను జ్యూస్ 20 రూపీస్కి అమ్మితే నాకు 15 రూపీస్ ప్రాఫిట్ రావాలి. కానీ అలా జరగదు. సో ఇక్కడ కాక్స్ కాన్సెప్ట్ వస్తుంది. కాక్స్ అంటే మనం ఆరెంజ్ కొన్నప్పటి నుంచి జ్యూస్ని అమ్మేదాకా ఈ మధ్యలో అయ్యే ఎక్స్పెన్సెస్ అన్నిటిని కాక్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ హోల్ సినారియో. సో స్టార్టింగ్ మీరు ఒక 5 రూపీస్ పెట్టి 250 ఆరెంజెస్ తీసుకున్నారా? సో 250 ఆరెంజెస్ తీసుకుంటే ఆ 250 ఆరెంజెస్ని ఫార్మర్ దగ్గర నుంచి మన దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లెట్స్ సే 500 రూపీస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే పర్ ఆరెంజ్ 2 రూపీస్ పడుద్ది. సో ఆరెంజ్ 5 రూపీస్ ప్లస్ 2 రూపీస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్. సో టోటల్ 7 రూపీస్ అవుతుంది. సో దెన్ తెచ్చిన ఆరెంజెస్ని ఎవరికైతే వదిలేలేం కదా, సో దానికి మళ్ళీ స్టోరేజ్ చేయాలి. స్టోరేజ్ కాస్ట్, కోల్డ్ స్టోరేజ్ తీసుకుందాం అనుకో 250 రూపీస్. దాని స్టోరేజ్ కాస్ట్ పర్ ఆరెంజ్ 1 రూపీ పడుతుంది. సో 7 రూపీస్ ప్లస్ 1 రూపీ 8 రూపీస్ అవుతుంది. ప్లస్ మళ్ళీ దాన్ని ఆరెంజ్ని పీల్ చేయాలి కాబట్టి పీల్ చేయడానికి ఒక మనిషిని పెట్టుకున్నాం. సో పీల్ చేసే అతను పర్ అవర్ 100 ఆరెంజెస్ పీల్ చేశాడు. దానికి 100 రూపీస్ ఇచ్చాము. మళ్ళీ పర్ ఆరెంజ్ 1 రూపీ పడుతుంది. టోటల్ కాస్ట్ నౌ 9 రూపీస్. 9 రూపీస్ వాస్ హిస్ కాస్ట్ ఆఫ్ goods sold.